ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సిబి కోలాటం. సార్ నమస్తే, నా పేరు నాగరాజు, జోగులాంబ గద్వాల్ జిల్లా. పేను కొరికిన చోట హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా? అలా చేస్తే మంచిదేనా చెప్పండి సార్. పేను కొరికిన చోట జుట్టు మళ్ళీ గ్రో చేసుకోవడానికి రకరకాల మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా నాటు వైద్యాలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అవి కూడా బాగానే పనిచేస్తాయి. చేయాల్సినంత ఏంటి అంటే ఆ ఏరియాలో ఇరిటెంట్ అప్లికేషన్ చేయడం వల్ల హెయిర్ అనేటువంటి స్టిమ్యులేట్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. సో దీని గురించి ప్రత్యేకించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి రెసిస్టెంట్గా ఏమి చేసినా కూడా అక్కడ హెయిర్ గ్రో అవ్వట్లేదు అనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, పిఆర్పి అనేటువంటివి చాలామంది డాక్టర్స్ ట్రై చేశారు. కొంతమందికి రిజల్ట్స్ బాగానే వచ్చాయి, కొంతమందికి రిజల్ట్స్ రాలేదు. సో తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే రిజల్ట్ వస్తుందా అంటే ఒక్కొక్క పర్సన్ని బట్టి ఆ రిజల్ట్ మారిపోయే అవకాశం ఉంది. ఏది పని చేయనప్పుడు మనం యాజ్ ఎ లాస్ట్ ఆప్షన్ డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని ఆ ఏరియాలో ట్రై చేయవచ్చు. రిజల్ట్ కనుక మంచిగా వస్తే డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనము పేను కొరుకుడు కనుక వచ్చింది అనుకోండి, అంటే అలోపేషియా ఏరియాటా కనుక వచ్చింది అనుకోండి, దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు. ఫస్ట్ మెడికేషన్ వాడాలి, లేదా అవసరమైతే ఐఎల్ఎస్ అని కొన్ని రకాల ఇంజెక్షన్స్ చేయాలి. ఇలాంటి వాటితో దేంతో కూడా మనకు రిజల్ట్ రానప్పుడు అప్పుడు మనం పిఆర్పి కానీ లేకపోతే నెక్స్ట్ లెవెల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కానీ ఆలోచించాలి.